మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ బిజినెస్. ఇవాళ స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి లాభ నష్టాలు కొనసాగుతున్నాయో తెలుసుకుందాం. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బిజినెస్ అనలిస్ట్ మేకా వెంకట్ గారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ గారు, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, జనార్దన్ లైన్లో ఉన్నారు. హలో, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మీ క్వశ్చన్ అడగండి. వెంకట గారు నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు రుషభ్ ఇన్స్ట్రుమెంట్స్ సార్. సార్ కొద్దిగా స్పెల్ చేయగలుగుతారా? రుషభ్ ఇన్స్ట్రుమెంట్స్. రుషభ్. ఓకే. ప్రెజెంట్ లెవెల్లో ఎంటర్ కావచ్చా? రుషభ్ ప్రెసిషన్ బేరింగ్స్ లిమిటెడ్, అదే కదండి? రుషభ్ ఇన్స్ట్రుమెంట్స్ సార్. ఇన్స్ట్రుమెంట్స్, ఓకే. ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్. సో ఫ్రెష్ ఎంట్రీ అండి? ఫ్రెష్ ఎంట్రీ సార్. ఓకే, రిషబ్ అండి. ఓకే, రిషబ్ అంటున్నారు మీరు. రిషబ్ అది. ఓకే ఓకే. రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి 416.75లో ప్రస్తుతం ట్రేడ్ అవుతోందండి. సో కొంచెం బేరిష్నెస్ ఉంది సార్, ఇంకొంచెం కిందకు వస్తుంది. ఈ ప్రైస్ లో వద్దండి. సో బెటర్ వచ్చేసి మనకి 360 ఆ జోన్కి వచ్చినప్పుడు అయితే ఎంట్రీ తీసుకోవచ్చండి. ఇంకొంచెం కిందకే వస్తుందండి. 400 అయితే బ్రేక్ చేసి కిందకు వస్తుంది. సో 360 నుంచి 370 జోన్ లోకి వచ్చినప్పుడు ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ఇప్పుడే వద్దండి, వెయిట్ చేద్దాం. రైట్. కరీంనగర్ నుంచి అనిల్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం. నమస్తే అండి అనిల్ గారు. మీ డౌట్ ఏంటి అడగండి వెంకట్ గారిని. సార్ నమస్కారం సార్, వెంకట గారు. నమస్తే అండి. సార్, 2 స్టాక్స్ డౌట్ ఉన్నాయి సార్. ఇది షిప్పింగ్ కార్పొరేషన్, నారాయణ హృదయాలు గారు. ఇది ఈ ప్రైస్ లో యావరేజ్ చేసుకోవచ్చా? షిప్పింగ్ కార్పొరేషన్ అండ్ నారాయణ హృదయాలు. అవునండి. మీరు ఎంతలో తీసుకున్నారు సార్? షిప్పింగ్ కార్పొరేషన్ 230 సార్. 300 షేర్స్ ఉన్నాయి. 230? అవునండి. ఓకే. నారాయణ హృదయాలయ వచ్చేసి 50 షేర్స్ ఉన్నాయి సార్. 2030 రూపీస్. నారాయణ హృదయాలయ కొంచెం కిందకు వస్తుందండి. ఇంకా 1720 ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేయండి. ఇప్పుడే వద్దు, కొద్దిగా వెయిట్ చేద్దాం. కొంచెం కిందకు వచ్చేటట్లుగా అనిపిస్తోంది. సో 1720 నుంచి 1730 ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేద్దరు. కానీ అలాగే షిప్పింగ్ కార్పొరేషన్ కూడా 219.95లో ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. మీరు 230 దగ్గర తీసుకున్నా అన్నారు. సో దాదాపుగా 10 రూపాయలే కదా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడేం యావరేజ్ చేయొద్దండి, వెయిట్ చేద్దాం. సో ఈ ప్రైస్లో యావరేజ్ వద్దు. నారాయణ హృదయాలయం మాత్రం కొంచెం కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ చేయాలి. రైట్. సత్యనేపల్లి నుంచి సత్యనారాయణ లైన్లో ఉన్నారు. హలో సత్యనారాయణ గారు. సిఎస్సిను శరత్ ఇండస్ట్రీస్ ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా? సిఎస్సి సెలవు చేయమంటారా? బిఎస్సి అండి. సిఎస్సి అండి. సిఎస్సి. ఓకే. సిఎస్సి అండి. రెండోదండి శరత్ ఇండస్ట్రీస్. శరత్ ఇండస్ట్రీస్. సిఎస్సి అండి. సిఈఎస్సి, కలకత్తా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ. ఎస్ సార్, ఎస్ సార్. శరత్ ఇండస్ట్రీస్. ఓకే అండి. ఓకే. రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ మీరు అడిగేది. అంటే ఆల్రెడీ హోల్డింగ్ లిటిల్ ఒక 1% నష్టంలో ఉన్నాను. ఓకే. సిఎస్సి హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు, పెరుగుతుందండి, ఇబ్బంది ఏం లేదు. 165.62లో ట్రేడ్ అవుతుంది, హోల్డ్ చేయొచ్చండి. శరత్ ఇండస్ట్రీస్ మీరు ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు, ఇప్పుడైతే వద్దండి, ప్రస్తుతానికి అవాయిడ్ చేద్దాం. కొంచెం కిందకు వస్తుంది, కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి. 116 నుంచి 118 జోన్లోకి వచ్చినప్పుడు తీసుకోండి. ప్రస్తుతం 127.95లో ట్రేడ్ అవుతుంది. 116 నుంచి 118 మధ్యలో వచ్చినప్పుడు తీసుకోండి ఫ్రెష్ ఎంట్రీ. రైట్. నాగార్జున కుకట్పల్లి నుంచి లైన్లో ఉన్నారు. హలో మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెంకట గారు. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. మూర్తి గారు రాలేదు మీకోసం ఈరోజు. అడుగుతూ ఉంటారు కదా. అవునవును సార్. సార్ ఇప్పుడు అదాని పవర్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు సార్? అది స్ప్లిట్ ఉంది, ఈ రోజే బై చేయాలి. మనకు మండే అది యాక్షన్ ఉంది సార్. 22వ తారీఖు మండే ఉందండి. నేను మొన్నటి నుంచి కూడా చెప్తున్నా, లాస్ట్ 1 వీక్ నుంచి చెప్తున్నా స్ప్లిట్.
అవును, మీరు 620 తర్వాత బై చేయమన్నారు. అది ఇవాళ అనుకోకుండా అవునండి. బాగా జంప్ అయింది సార్. సస్టైన్ అవ్వట్లేదు కదండి మనకి. సార్ 676 లో ఓపెన్ అయ్యి 686 వరకు వెళ్ళింది, కానీ ఇప్పుడు 669 లో ట్రేడ్ అవుతుంది. సస్టైన్ అవ్వలేదు, కిందకు అవును సార్. వచ్చేస్తుంది సార్ ఇది. ఎక్కడ 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 బై చేయొచ్చు సార్? ఆ, ఇప్పుడే తీసుకోవాలనుకుంటున్నారా? ఎలాగో మనకి మండే ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది కదా. అవును సార్. ప్రైస్ అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ లెవెల్స్ అన్ని చేంజ్ అవుతాయి, టెక్నికల్ లెవెల్స్ అన్ని అలాగే. చేంజ్ అవుతాయి. అలాగే సార్. ఓకే సో సార్. మండే చూద్దామండి, మండే కూడా నేనే వస్తాను కాబట్టి మండే చూద్దామండి. రైట్, వరంగల్ నుంచి ప్రభాకర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. వెంకట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఓలా ఎలక్ట్రిక్ నేను 63లో ఉన్నాను సార్. యావరేజ్ చేసుకోమంటారా లేదంటే తీసేయమంటారా? అలాగే స్టెర్లైట్ నెట్వర్క్ అని ఒకటి కొత్త స్టెర్లైట్ టెక్నాలజీ నుంచి ఆ, అంటే సపరేట్ అయింది సార్. అది యాక్చువల్గా Okay. నాకు స్టాక్స్ వచ్చాయి కానీ సేల్ చేద్దామంటే సేల్ కావట్లేదు సార్. ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ నాట్ అలౌడ్ ఇన్ కరెంట్ ఇన్స్ట్రుమెంట్ అంటున్నది. అది ఓ, ప్రస్తుతం అయితే అలౌ చేయట్లేదండి, కొంచెం వెయిట్ చేయండి మీరు సెల్ చేయడానికి. ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి మీరు లాస్ని బేర్ చేయగలను అని అనుకుంటే ఎగ్జిట్ అయిపోండి. పర్వాలేదు, నేను లాస్ని బేర్ చేయగలను అనుకుంటే ఎగ్జిట్ అయిపోండి. ఇది కొంచెం టైం పడుతుందండి మళ్ళీ పైకి రావడానికి. ఓకే అండి. రైట్, నాగరాజు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. హలో, నమస్తే మేడం గారు. నమస్తే అండి, అడగండి, దేని గురించి అడగాలనుకుంటున్నారు? వెంకటగారి గురించి సార్. నమస్తే అండి. సార్ సార్ హెరిటేజ్ ఫుడ్స్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా షార్ట్ టర్మ్ కోసం? ఒకటి. రెండోది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా కొనుక్కోవచ్చా ఇప్పుడు? కొంచెం చెప్పండి సార్. హెరిటేజ్ ఫుడ్స్ వచ్చేసి కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చండి, పర్వాలేదు. 510 రూపాయల పైన ఉన్నంతసేపు మీరు హెరిటేజ్ ఫుడ్స్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. అలాగే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ యాక్చువల్గా ఈరోజు మంచి లెవెల్ బ్రేక్ అయిందండి. 545 బ్రేక్ అయింది, కాకపోతే సస్టైన్ అవ్వలేకపోతుంది. 550 552 వరకు కూడా వెళ్ళింది, కానీ ప్రస్తుతం మళ్ళీ 545 వరకు వచ్చిందండి. ఈరోజు క్లోజింగ్ లో 545 అంటే 3 గంటల 15 నిమిషాల తర్వాత చూడండి, 545 పైన ట్రేడ్ అవుతా ఉంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. రైట్, మేడం. మధుసూదన్ రావు కందుకూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో, మధుసూదన్ రావు గారు. మార్నింగ్ సార్ వెంకట్ గారు. ఇప్పుడు గుడ్ మార్నింగ్ అండి. కొచ్చిన్ షిప్ యార్డ్ 1900 అండ్ ఓకే, అది ఇప్పుడు ఇంచుమించు దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు అమ్మేసేయమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా? కొంచెం చెప్తారా? హోల్డ్ చేయండి సార్, మీరు ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా, హోల్డ్ చేయండి. ఒకవేళ మీరు నిజంగా ప్రాఫిట్ బుక్ చేసుకుందాము అని అనుకుంటే మాత్రం 2100 దాటిన తర్వాతే బుక్ చేయండి. ఇప్పుడు దాకా వెయిట్ చేశారు కాబట్టి ఇప్పుడు తీయొద్దండి. వస్తుందండి, కొంచెం వెయిట్ చేయండి. అప్స్ అండ్ డౌన్స్ వెళ్తా ఉంటాయి స్టాక్స్ అన్న తర్వాత. వెయిట్ చేయండి, 2100 దగ్గర మీరు ఒకవేళ బుక్ చేద్దాం అనుకుంటే అక్కడ బుక్ చేయండి, కానీ నేనైతే సజెస్ట్ చేయను, వెయిట్ చేయమని చెప్తాను. ఓకే. లీలా కృష్ణ పొన్నూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో, లీలా కృష్ణ గారు. బ్లూ డాట్ 76.30లో ఉన్నాయి. థామస్ కుక్ ఏమన్నా 185లో ఉన్నాయి. హోల్డ్ చేయమంటారా? యావరేజ్ Second stock ఏంటండి? చేయమంటారా? హలో, రెండో స్టాక్ ఏంటి? థామస్ కుక్ థామస్ కుక్ 185లో ఉన్నాయి. 187లో ఉన్నాయి. ఓకే. బ్లూ డాట్ ఎంతలో ఉన్నాయి అన్నారు? 76.30. 76.30లో ఉన్నాయి. మీరు ఎప్పుడు తీసుకున్నారండి? డిసెంబర్లో తీసుకున్నారా? 1 ఇయర్ అవుతుందండి. ఓకే. బ్లూ డాట్ కొంచెం టైం పడుతుందండి పైకి రావాలంటే, ఇప్పుడు అప్పుడే వచ్చే సూచనలు లేవు. 6100 దాటనంత వరకు కూడా బ్లూ డాట్ పైకి రాదండి. 6100 దాటితేనే బ్లూ డాట్ అనేది పైకి వస్తుంది. ప్రస్తుతం ఇంకా బేరిష్ ట్రెండ్ అలాగే కొనసాగుతుంది. హోల్డ్ చేయండి, ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయిపోయింది కాబట్టి ఇంకా కిందకు పెద్దగా ఏమి రాదులేండి. హోల్డ్ చేయండి, 6100 దాటితే అప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి. థామస్ కుక్ అయితే హోల్డ్ చేయండి సార్, ప్రస్తుతానికి పర్వాలేదు. కొంచెం కన్సాలిడేషన్లో ఉంది కానీ మళ్ళీ పెరుగుతుందిలేండి, హోల్డ్ చేయండి. రైట్ అండి.
లైన్లో ఉన్నారు. హలో మణికంఠ గారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మణికంఠ గారు వాయిస్ కొంచెం బ్రేక్ వస్తుంది మీది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ వచ్చేసి 15,500 దగ్గర తీసుకున్నాను షార్ట్ టర్మ్ కేసు. అలాగే పూణే వాళ్ళ స్పీకర్ బుక్ చేసి నేను తీసుకున్నాను 502 దగ్గర 500 ఉంది సార్. షార్ట్ టర్మ్ ఫస్ట్ స్టాక్ ఏంటండి మణికంఠ గారు? న్యూలాండ్ ల్యాబొరేటరీ. న్యూలాండ్. ఓకే. న్యూలాండ్ ల్యాబొరేటరీ 15,500 ఎంతలో తీసుకున్నారండి? 15,500 దగ్గర. 15,500. అవును. మీరు లాస్ట్ టైం అడిగారు న్యూలాండ్ ల్యాబొరేటరీస్. లేదు సార్, అడగలేదు. అడగలేదా? ఇక్కడ కాదంటే వేరే ఛానల్ అడిగినట్లున్నారు, నాకు కొద్దిగా గుర్తుంది. సరే, హోల్డ్ చేయండి సార్, హోల్డ్ చేయండి. ప్రాఫిట్లోనే ఉన్నారు కదా. సో 17,900 వరకు హోల్డ్ చేయండి సార్, వస్తుందండి మళ్ళీ. సో 17,900 దగ్గర కూడా మీరు మొత్తం ప్రాఫిట్ బుక్ చేయకుండా అది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ దాదాపుగా 19,000 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 17,900 వరకు హోల్డ్ చేయండి. అక్కడ మీరు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటారంటే బుక్ చేసుకుని రిమైనింగ్ స్టాక్స్ని హోల్డ్ చేసుకోండి. అండ్ పూనావాలా ఎంతలో తీసుకున్నారండి? మేడం మీకు క్లియర్గా ఉంటే ఒకసారి చెప్పండి ఎంతలో తీసుకున్నారు వాళ్ళు? 102 అండి వెంకటరెడ్డి గారు. మణికంఠ గారు 502. 502. ఓకే, 502. 500 అంటే ఈ రోజు తీసుకున్నారా? లేదు సార్, నిన్న తీసుకున్నాను. నిన్న క్లోజింగ్ లో తీసుకున్నారు 502 అంటే. ఓకే, హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. టెక్నికల్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ జరిగిందండి. 485 దగ్గర మనకి టెక్నికల్ లెవెల్ బ్రేక్అవుట్ జరిగింది. హోల్డ్ చేయండి. ఈ రోజు ఏదైనా కొంచెం చిన్నగా ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా జరిగినా కూడా తిరిగి మళ్ళీ పైకే వెళ్తుంది. హోల్డ్ చేయొచ్చండి మణికంఠ గారు, పర్వాలేదు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. విజయవాడ నుంచి వెంకటరెడ్డి లైన్లో ఉన్నారు. హలో హలో, వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే, మాట్లాడండి. నమస్తే అండి. వెంకట గారు. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి వెంకట్ గారు, వినిపించట్లేదు మీ వాయిస్. హలో వెంకట గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. నేను కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ ఇవన్నీ చేసాము. ప్రజెంట్ షేర్ మార్కెట్లో రావాలనుకుంటున్నాను. ఓకే, కొత్తగా రియల్ ఎస్టేట్ వరకు రియల్ ఎస్టేట్ చేసాము. కొత్తగా షేర్ మార్కెట్లో రావాలనుకుంటున్నాం. ఓకే. కొంచెం ఎలా ముందుకెళ్ళమంటారు? ఇప్పుడు జైలు నుంచి డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయమంటారు, కొంచెం డీటెయిల్ చెబుతారా? ఓకే అండి. అయితే ముందుగా మనం అకౌంట్ ఓపెన్ చేయడం కన్నా కూడా మార్కెట్ గురించి కొంచెం అవగాహన అయితే పెంచుకోవడానికి ట్రై చేయండి. అంటే మనం ఎప్పుడు బై చేయాలి, ఎలా కొనుక్కోవాలి, ఇలాంటి విషయాలు అయితే ముందుగా అవగాహన పెంచుకోవడానికి ట్రై చేయండి. సో మనకి అవగాహన సదస్సులు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రైమ్ 9 వారి ఆధ్వర్యంలో కూడా తొందరలో అవగాహన సదస్సులు కూడా ప్లాన్ చేస్తున్నామండి. సో ఇటువంటి అవగాహన సదస్సులకు వెళ్ళినప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఇన్వెస్టర్స్ ఏ విధంగా మనం స్టాక్స్ బై చేసుకోవాలి, ఎటువంటి సెక్టర్లను ఎంచుకోవాలి, అలాగే ప్రాఫిట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా అవగాహన సదస్సులో చెప్తారండి. కొద్దిగా ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది కొంచెం పెంచుకుంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడకుండా స్టాక్స్ అనేది కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో చాలా విషయాలు కూడా అలాంటి వాటిలో తెలుస్తాయి. కాబట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా అవగాహన సదస్సులు పెడతా ఉంటే వాటికి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే ప్రైమ్ 9 ఛానల్ కూడా త్వరలో అవగాహన సదస్సులు ప్లాన్ చేస్తుందండి. సో వీలైతే వాటికి కూడా అటెండ్ అవ్వడానికి చూడండి. రైట్, నెక్స్ట్ కాల్ చేద్దాం. విజయవాడ నుంచి విశ్వేశ్వరరావు. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే వెంకట గారు. నమస్తే అండి. సార్, సోలా వినియాస్ అండ్ స్విట్జర్లాండ్ ఈ టైంలో తీసుకోవచ్చు. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. సోలా 370లో ఉన్నాయి. నాకు యావరేజ్ ఏమైనా చేయొచ్చా? సోలా ఎంతలో ఉన్నాయండి? 370. ఓకే, సోలా వైన్ యార్డ్స్ వచ్చేసి 290 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. 290 పైన మనకి డైలీలో క్లోజింగ్ జరగాలి. అంటే
ఈ రోజు క్లోజ్ అయిపోయిన తర్వాత 290 పైన ఉండాలి ఆ ప్రైస్. సో 290 ప్రైజ్ పైన ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో దాని తర్వాత రోజున యావరేజ్ చేయండి సులా వైన్యార్డ్స్. అండ్ సుజలాన్ కూడా హోల్డ్ చేయండి సార్. ఇవాళ ఫ్రెష్ గా తీసుకోవాలంటే ఇప్పుడు తీసుకోవచ్చు, ఆల్రెడీ మీరు తీసుకుంటే హోల్డ్ చేయండి. రైట్, రాజేష్ నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, నమస్తే మేడం గారు. నమస్తే అండి, మాట్లాడండి. వెంకట గారికి నమస్తే సార్. నమస్తే అండి. సార్ అదాని కోర్సు ఈ రేట్లో తీసుకోవచ్చా ఒకటి సార్? రెండోది ఏంటంటే మోర్తన్ ల్యాండ్స్ నా దగ్గర 70 రూపాయలు ఉన్నాయి సార్, దీని గురించి కొంచెం చెప్పండి సార్. మోర్ఫన్ ఎంతలో ఉన్నాయన్నారు? 70 రూపాయలు సార్. మోర్ఫన్ ల్యాబ్స్ కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయండి, పర్వాలేదు. యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. కొద్దిగా టైం ఏమంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు టైం ఇస్తే మళ్ళీ ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత ప్రైజ్లో అయితే యావరేజ్ చేయండి. అదానీ పోర్ట్స్ మీరు కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి సార్. 1400 అట్లా వచ్చినప్పుడు తీసుకుంటే 30 రూపాయలు కిందకు వచ్చిన తర్వాత ఈరోజు వస్తుందండి. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా కిందగా వస్తుంది. 1450 వరకు వెళ్ళింది ఈరోజు, కానీ ప్రస్తుతం 1432లో ట్రేడ్ అవుతుంది, కిందకే వస్తుంది. 1400 నుంచి 1410 రూపాయలు ఆ మధ్యలో ఎప్పుడైతే వస్తుందో ప్రైస్, అక్కడ మీరు ఫ్రెష్గా ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చండి అదానీ పోర్ట్స్లో. నెక్స్ట్ కాల్ చూద్దాం. సిద్దిపేట నుంచి సుదర్శనాచార్య. హలో, నమస్కారం మేడం, నా పేరు సుదర్శనాచార్య, సిద్దిపేట నుంచి అండి. మాట్లాడండి. వెంకట్ సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నాకు 2 స్టాక్స్ కావాలి సార్. ఒకటి సోమ్ డిస్టిలరీ, రెండవది నెట్ వెబ్ టెక్నాలజీ. ఈ రెండింటిని షార్ట్ టర్మ్ అంటే ఒక 3 నెలల కోసం కొనాలి అనుకుంటున్నాను సార్. ఏ రేట్ మీద కొనుక్కుంటే బాగుంటది, కొద్దిగా దాని టార్గెట్ కూడా చెప్పండి సార్ ప్లీజ్. సోమ్ డిస్టిలరీస్ అనేది 134 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే కొనుక్కోండి. అంటే 134 పైన క్లోజ్ అయితే, డైలీ క్లోజింగ్ అనేది 134 పైన క్లోజ్ అయితేనే అప్పుడు బై చేయండి సోమ్ డిస్టిలరీస్. ఈరోజు 133.60లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. ఈరోజు ఈవినింగ్ వరకు చూడండి, 135 పైన క్లోజ్ అయితే అప్పుడు తీసుకోండి. సో షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసి 147 అండి. షార్ట్ టర్మ్లో 147 టార్గెట్. నెట్ వెబ్ టెక్నాలజీస్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు. 3160 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది నెట్ వెబ్ టెక్నాలజీస్. కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అండి. రైట్, న్యూజిలాండ్ నుంచి శర్మ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మాట్లాడండి శర్మ. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అసలు మూమెంట్ రావట్లేదు సార్ పరిస్థితి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ దాదాపుగా మనకి ఏప్రిల్ నుంచి కూడా కన్సాలిడేషన్ జోన్లో ఉందండి. 545 దాటి పైన క్లోజ్ అయితేనే మనకి జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో మూమెంటం రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కానీ మనకి 552 వరకు కూడా వెళ్ళింది, కాకపోతే సస్టైన్ అవ్వట్లేదు. 546 దగ్గర ట్రేడ్ అవుతుంది. 545 పైన క్లోజ్ అవ్వాలండి. క్లోజింగ్కి క్లోజ్ అయితే బుల్లిష్ క్లోజింగ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. టెక్నికల్గా ఆ లెవెల్ పైన మనం ఏప్రిల్ నుంచి చూసుకుంటే ఎప్పుడు కూడా క్లోజ్ కాలేదు. 3 సార్లు ట్రై చేసింది కానీ 3 సార్లు ఫెయిల్ అయింది. సో ఆ ప్రైస్ కనుక 545 పైన ఈ రోజు కనుక క్లోజ్ అయితే మళ్ళీ పైకి వెళ్తుందండి. హోల్డ్ చేయండి సార్. రైట్, సోమయ్య కుక్కట్పల్లి నుంచి లైన్లో ఉన్నారు. హలో సోమయ్య గారు, చెప్పండి మీ డౌట్ ఏంటి అడగండి వెంకట్ గారిని. నాగార్జున ఫర్టిలైజర్స్ దాని ఫ్యూచర్ ఏంటి, ఎట్లా ఉంది? నాగార్జున ఫర్టిలైజర్స్ సెకండ్ స్టాక్ ఏంటండి? హలో, నాగార్జున ఫెర్టిలైజర్స్ గురించి అడిగారు. రెండోదండి? రెండోది హారిటేజ్ ఫుడ్స్. హారతి ఫుడ్సా? హెరిటేజ్ ఫుడ్ కాకపోతే ఇది చెప్పండి, రిలయన్స్ పవర్. రిలయన్స్ పవర్. సో నాగార్జున ఫెర్టిలైజర్స్ మీరు తీసుకుందాం అనుకుంటున్నారా? నేను ఆల్రెడీ తీసుకున్నా అండి. దాన్ని ఉంచాలనా అమ్మాలనా, ఫ్యూచర్ ఏంటి? ఎంతలో తీసుకున్నారు? ఎప్పుడో తీసుకున్నా అండి, 20 ఏళ్ళ బ్యాక్. అదేం హీరో కనపడుతుంది, అందుకే అడుగుతుంది. ఇప్పుడు 5 రూపాయలు 38 పైసల్లో ఉంది. ఉంచండి. ఇప్పుడు 5 రూపాయలు అమ్మేది ఏముంటుంది. రిలయన్స్ పవర్ ఫ్రెష్ గా తీసుకుందాం అనుకుంటున్నారా? ప్రస్తుతం అయితే వద్దండి. రిలయన్స్ పవర్ లో ఎంట్రీ అయితే ప్లాన్ చేయొచ్చు. రిలయన్స్ పవర్ వద్దంటున్నారండి.
శర్మ గారు వద్దంటున్నారు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. మంచిరెడ్డి లైన్లో ఉన్నారు. హలో మంచిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ఎస్ఈటీసీ స్పేస్ నెట్ ఉందండి, 25,000 తీసుకున్నానండి. 20 రూపీస్ వాల్యూలో కొన్నాను మేడం. అది ఉంచమంటారా తీసేయమంటారా అండి? స్టాక్ పేరు ఏంటండి? స్పేస్ నెట్ అండి, SPCENET. స్పేస్, ఓకే, స్పేస్ నెట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. అవును సార్ 7.40 ఉంది ఈరోజు. ₹7.40 ఉంది. అవును సార్ 30 రూపాయల్లో తీసుకున్నారండి ఇది. 20 రూపీస్ అండి. 20 రూపీస్లో తీసుకున్నారు. నవంబర్ డిసెంబర్లో అప్పుడు తీసుకున్నారు బహుశా. అవును సార్. సార్ ఇప్పుడు అమ్మినా చాలా నష్టపోతారు కదా, ప్రస్తుతానికైతే ఉంచండి. నేనైతే సజెస్ట్ చేయను, బట్ ఉంచండి. ఎందుకు నష్టాన్ని బుక్ చేయటం? చూద్దాం, మధ్యలో ఏదన్నా న్యూస్ వచ్చి పెరిగితే అప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. కొంచెం నష్టం తగ్గితే అప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది. యావరేజ్ అట్లాంటి ప్లాన్ చేయాలి. తెనాలి నుంచి యుగంధర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. స్పైస్ జెట్ 60లో తీసుకున్నాం సార్. యావరేజ్ చేస్తే 51 వచ్చింది. ఇంకా యావరేజ్ చేయమంటారా వద్దా? ఇంకా ఎంతకాలం యావరేజ్ చేస్తారండి? మళ్ళీ యావరేజ్ చేస్తే కిందకి వెళ్తుంది, మళ్ళీ చేస్తారా? అదే అందుకే డౌట్ వచ్చి వేరే మా అంకుల్ కూడా వద్దు అని అన్నారు, అందుకోసమే. ఇంకా కిందకి వస్తుందండి స్పైస్ జెట్. అట్లా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, అలాగే లాస్ బుక్ చేయొద్దు. చూద్దామండి ఎంతవరకు ఫాలో అవుతుంది అనేది. సో ఫాల్ అయ్యి మళ్ళీ తిరిగి పెరిగేటప్పుడు మనం యావరేజ్ ప్లాన్ చేద్దాం. అంతకుముందు కూడా గమనిస్తే 108 రూపాయల దగ్గర నుంచి 23 రూపాయల వరకు వచ్చింది. 108 రూపాయల దగ్గర నుంచి 23 రూపాయల వరకు వచ్చింది. మళ్ళీ 23 రూపాయల దగ్గర నుంచి 80 రూపాయలకి వెళ్ళింది. అందుకనే మళ్ళీ ఈ ఫాల్ ఒకసారి ఆగిన తర్వాత తిరిగి పెరిగేటప్పుడు యావరేజ్ చేస్తే మనం ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఉంచండి, హోల్డ్ చేయండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. సుధాకర్ అనంతపురం నుంచి. హలో గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ STL నెట్వర్క్ ఒకటి, హెరిటేజ్ ఫుడ్స్ రెండు కొనొచ్చాం సార్. ఫస్ట్ ఏంటండి? STL నెట్వర్క్. STN నెట్వర్క్. STL నెట్వర్క్ 33 రూపీస్ ఉంది సార్. STL నెట్వర్క్స్, ఓకే. అవును సార్. సో మొన్న రీసెంట్ గా ఐపీఓ వచ్చిన స్టాక్ అండి. 4వ తారీఖున లిస్టింగ్ అయింది. ఇది 22 రూపాయల్లో, 22.90లో. ఇది రెగ్యులర్ గా మనకి చూసుకుంటే దాదాపుగా 5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా కంటిన్యూస్ గా పెరుగుతుందండి. సో ఈ రోజు కూడా చూసుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, 11.81% పెరిగిందండి. సో ఇంత పెరిగిన స్టాక్లు సాధారణంగా ఏమవుతాయి అంటే ఒకేసారి ప్రాఫిట్ బుకింగ్ అనేవి జరుగుతాయి. ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయిందంటే మాత్రం మళ్ళీ 33 రూపాయల నుంచి మళ్ళీ 12-15 రూపాయల వరకు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటి స్టాక్స్. అయితే మీరు ఈ ప్రైస్లో తీసుకోవడం కన్నా కూడా కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోవడం బెటర్ అండి. బెటర్ ప్రైస్ ఏంటంటే 25-26 రూపాయలు అండి. కొంచెం కిందకు వచ్చిన తర్వాత 25-26 రూపాయలు వచ్చిన తర్వాత తీసుకోండి. ఇప్పుడే వద్దు, వెయిట్ చేద్దామండి, వస్తుందండి. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ అయితే తీసుకోవచ్చు అండి. 510 రూపాయలు పైన ఉన్నంతసేపు మీరు హెరిటేజ్ ఫుడ్స్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. రైట్, సత్యనారాయణ కోదాడ్ నుంచి లైన్లో ఉన్నారు. హలో సత్యనారాయణ గారు. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర 4 స్టాక్స్ గురించి కాస్త సజెస్ట్ చేస్తారండి. ఏదైనా ఒక 2 స్టాక్స్ కొనుక్కోవాలనుకుంటాను. దాంట్లో 4 ఏ మంచిగా కొంచెం చెప్పండి. 1 ఈజ్ E2E నెట్వర్క్స్ అండి, లాంగ్ టర్మ్ కి మంచిదేనా, కొనుక్కోవచ్చా? ఇంకొకటి రస్సల్ టెక్ సిస్టమ్, ఇంకా 2 సిమెన్స్ ఎనర్జీ అండ్ ఐనాక్స్ గిరి. ఈ 4 ఏ 2 కొనుక్కోవచ్చు అంటారు? సార్ నాకు 2 స్టాక్లు అయితే క్లియర్ గా వినపడలేదండి. ఫస్ట్ 2 స్టాక్లు ఏంటి చెప్పగలుగుతారా? మళ్ళీ ఒకసారి చెప్పండి సత్యనారాయణ గారు, వాయిస్ క్లియర్ గా లేదు. E2E నెట్వర్క్స్, రస్సల్ టెక్ సిస్టమ్స్, E2E నెట్వర్క్స్, ఓకే, సిమెన్స్ ఎనర్జీ, ఐనాక్స్ గ్రీన్. ఈ 4 ఏ 2 కొనుక్కోమంటారు? సో ఎంట్రీన్ అండి సైమన్స్ ఎనర్జీ తీసుకోవచ్చు అండి. సైమన్స్ ఎనర్జీ తీసుకోవచ్చు, అలాగే E2E నెట్వర్క్స్ కూడా తీసుకోవచ్చు అండి. 3070 దాటిన తర్వాత E2E నెట్వర్క్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే
ఇది దాదాపుగా 5,500 వరకు వెళ్ళి బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయిందండి, 1,700 వరకు మళ్ళీ తిరిగి పెరుగుతోంది. సో ఈ మూమెంట్లో మళ్ళీ పెరిగే మూమెంట్లో మనం తీసుకుంటే అంతకుముందు వచ్చిన హై ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేసుకుని వెళ్ళడానికి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ నెట్వర్క్స్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి. అలాగే ఎన్రిన్, సైమన్స్ ఎనర్జీ యొక్క సింబల్ నేమ్ ఎన్రిన్ అండి. లిస్టింగ్ అయిన తర్వాత నుంచి కూడా చాలా బుల్లిష్ గానే వెళ్తుంది, అంటే కొంచెం డౌన్ సైడ్ వస్తా ఉన్నా మళ్ళీ తిరిగి పెరుగుతానే ఉంది, చాలా బుల్లిష్ గా కనిపిస్తుంది. సో సైమన్స్ ఎనర్జీలో మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ గా చేయండి. అంటే మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కిందకి వచ్చినా కూడా భయపడొద్దు, యావరేజ్ చేయండి, బాగా పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎంట్రీలో. రైట్. హైదరాబాద్ నుంచి శ్రీధర్ లైన్ లో ఉన్నారు. హలో శ్రీధర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మ్యాక్స్ గుడ్ మార్నింగ్. ఈ రేట్లో తీసుకోవచ్చా ఇప్పుడు? ఏంటండి? మ్యాక్స్ హెల్త్ కేర్. మ్యాక్స్ హెల్త్ కేర్ ఈ రేట్లో కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి సార్. 1160లో ట్రేడ్ అవుతుంది కదా, 1140 అట్లా వచ్చినప్పుడు తీసుకోండి. రీసెంట్ గా కూడా చాలా సార్లు మనకి 1140 జోన్ వరకు వచ్చి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. సో 1140 జోన్ దగ్గర తీసుకోండి. ఈ రోజు వస్తుందండి, కొంచెం కిందకు వస్తుంది. ఈ రోజు కూడా 1.1% డౌన్ అయింది. రైట్. శ్రీనివాసరావు నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో శ్రీనివాస్ గారు. మేడం నేను జేపీ పవర్ 2280లో తీసుకున్నాను. సేఫ్టీ పవర్ జేపీ పవర్ ఎంతలో తీసుకున్నారండి? 2280లో తీసుకున్నాను సార్. 2280లో తీసుకున్నారు. ఇంకా కిందకు వస్తుంది సార్ ఇది. సార్ అట్లానే ఉంది, 17 రూపాయల వరకు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. 17 రూపాయల వరకు వచ్చిన తర్వాత పాజిటివ్ గా కనుక మనకు కనిపిస్తే, అంటే 17 రూపాయల నుంచి తిరిగి మనకి పెరుగుతా ఉన్నప్పుడు యావరేజ్ చేద్దామండి. ఇప్పుడు ఏం చేయొద్దు. పీసీ జ్యువెలర్స్ కూడా ఒకసారి చూడండి. ఎంతలో తీసుకున్నారు పీసీ జ్యువెలర్స్? 1680. ఎంతండి? 16 1680 సార్. 1680లో తీసుకున్నారు. పీసీ జ్యువెలర్స్ కూడా 1540 అండి. 15 రూపాయల 40 పైసలు దాటితేనే పైకి వెళ్తుందండి. సో 1540 దగ్గర సస్టైన్ అవ్వలేకపోతుంది. 2 రోజులు 1540 జోన్ వరకు వచ్చింది కానీ మళ్ళీ తిరిగి కిందకే వచ్చేస్తుంది. సో 1540 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, అప్పుడే అవుతుంది. రైట్. దుర్గా ప్రసాద్ నెక్స్ట్ కాల్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ సన్మాన్ క్యాపిటల్ తీసుకొచ్చండి. ఫ్రెష్ ఎంట్రీయా? సన్మాన్ అవునండి. తీసుకోవచ్చు సార్. 140 పైన ఉన్నంతసేపు మనం సమ్మాన్ క్యాపిటల్లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. 140 అనేది రెసిస్టెన్స్ బ్రేక్ అయిందండి. ఈ రోజు 142.60లో ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ చేయొచ్చు. ఓకే సార్. అది టార్గెట్ ఎంత ఉండదు సార్? షార్ట్ టర్మ్ కోసం వస్తున్నారా? టార్గెట్ సార్, టార్గెట్ 162. షార్ట్ టర్మ్ అయితే 162 అండి. 162 షార్ట్ టర్మ్ టార్గెట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఉన్నారు. హలో గిరిబాబు గారు. మేడం మీ డౌట్ ఏంటి అడగండి. తిరుపతి నుంచి మేడం గిరిబాబు. మేడం నేను సార్ని ఒక హెచ్ఎఫ్సిఎల్ నా దగ్గర 150 షేర్స్ ఉన్నాయి, 124 రూపీస్లో. ఎప్పుడు తీసుకున్నారండి? డిసెంబర్ లో అట్లా తీసుకున్నారా? సార్ ఇంక ముందు 1.5 year అవుతుంది సార్. అలాగే గ్రీన్ పెనల్ 410 రూపాయలు ఉన్నాయి సార్, 50 షేర్స్. ఇవి ఏమన్నా యావరేజ్ చేయించిన? సెకండ్ స్టాక్ ఏంటండి? గ్రీన్ ప్యానల్ సార్. గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్. గ్రీన్ ప్యానల్. గ్రీన్ ప్యానల్ ఇండస్ట్రీస్. ఓకే, అవును సార్. 305లో ఉంది ప్రస్తుతం. మీరు 450లో తీసుకున్నారా? 410 రూపాయలు సార్. 410 రూపాయలు. సో హెచ్ఎఫ్సిఎల్ వచ్చేసి 80 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి సార్. ప్రస్తుతం 76.63లో ట్రేడ్ అవుతుంది. ఈ రోజు 1.3% డౌన్ లో ఉంది. 80 రూపాయలు దాటిన తర్వాత 80 రూపాయలు దాటిన తర్వాత హెచ్ఎఫ్సిఎల్ లో మీరు యావరేజ్ అనేది చేయండి. అలాగే గ్రీన్ ప్యానల్ కూడా 335 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 335 అనేది 2 సార్లు ట్రై చేసింది కానీ రాలేకపోయింది. 330 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. నెల్లూరు నుంచి వెంకటేశ్వరరావు. హలో వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే. హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. బిఎస్సి స్టాక్ ప్రజెంట్ కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా? నెక్స్ట్ గార్డెన్ రిచ్ ప్రజెంట్ కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా?
బిఎస్సి 2100 పైన ఉన్నంతసేపు మనం బయ్యింగేనండి. 2100 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. ఆ జోన్కి రానుకోకుండా తిరిగి పైన ట్రేడ్ అవుతున్నంతసేపు మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. 2200లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో మీరు అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే కిందకు వచ్చినప్పుడల్లా మీరు యావరేజ్ చేసుకునే విధంగా ఉండండి. బిఎస్సి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ అండి. గార్డెన్ రీచ్ వచ్చేసి మీరు ఈ ప్రైస్లో వద్దండి. 2670 రూపాయలండి. 2670 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే ఎంట్రీ ప్లాన్ చేయండి. 2615లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 2670 దాటితేనే మనకి జిఆర్ఎస్సిలో అప్సైడ్ మూమెంటం కనిపిస్తుందండి. రైట్. విద్యానగర్ నుంచి లైన్లో ఉన్నారు. హలో రమేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. సులభమైన యాడ్స్ అండి 450లో ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఇంకొకటి నాట్కో ఫార్మా ఫ్రెష్ బై రేట్ చెప్పండి. సులభమైన యాడ్స్ 290 దాటనంత వరకు కూడా మీరు యావరేజ్ అనేది ప్లాన్ చేయొద్దండి. 290 పైన క్లోజింగ్ జరగాలి. డైలీ క్లోజింగ్ అనేది 290 పైన క్లోజింగ్ జరిగితేనే మనకి సస్టైన్ అయినట్లు. 290 దాటిన తర్వాత మాత్రం ఎంట్రీ ప్లాన్ చేయండి. క్లోజ్ అయిన తర్వాత ఆ పైన మీరు ఎంట్రీ అంటే యావరేజ్ అనేది ప్లాన్ చేయండి. మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు కాబట్టి 290 పైన యావరేజ్ చేయండి. ఇప్పుడే వద్దండి, ఎందుకంటే 290 మార్క్ని దాదాపుగా 5-6 టైమ్స్ ఈ మధ్యకాలంలో టెస్ట్ చేసింది, పైకి వెళ్ళి క్లోజ్ అవ్వలేకపోయింది. నాట్కో వెయిట్ చేయండి. నాట్కో ఫార్మా ఇప్పుడే వద్దు, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి జైపాల్ రెడ్డి లైన్లో ఉన్నారు. హలో జైపాల్ రెడ్డి గారు, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. మేడం ఐఎమ్ హోల్డింగ్ సుజలాన్ ఎనర్జీ 77తో తీసుకున్నాను. సో అది లాస్ట్లో ఉంది. హోల్డర్ ఎగ్జిట్. ఇంకోటి ఎంఈస్పియర్ సెకండ్ స్టాక్ అండి. హోల్డర్ సెకండ్ స్టాక్ ఎంఈస్పియర్స్. కొంచెం స్పెల్ చేస్తారా? ఎన్హెచ్ వాయిస్ మాకైతే అర్థం కావట్లేదండి, క్లియర్ గా లేదు. రెడ్డి గారు రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. ఎల్లయ్య హైదరాబాద్ నుంచి. హలో సార్. మేడం ఒక్క నిమిషం అండి, వారు సుజలాన్ అడిగారు. సుజలాన్ అయితే యావరేజ్ చేయమనండి, యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. జైపాల్ గారు విన్నారా? రైట్. ఎల్లయ్య గారు. హలో ఎల్లయ్య గారు చెప్పండి. హలో మేడం, మేము యాక్చువల్గా రీసెంట్గా ఐడియా షేర్ తీసుకున్నాం 7.7 రూపీస్తో. ఇంకొకటి ఎస్ బ్యాంక్ది 21 రూపీస్ పెట్టి తీసుకున్నాం మేడం. హలో, దానికి ఏమన్నా రేటు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా మేడం? రెండు కూడా నేనైతే సజెస్ట్ చేయనండి. రెండు కూడా కుదిరితే మీకు ఏదైనా చిన్న ప్రాఫిట్ కనబడితే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. ఏదైనా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. రెండు కూడా మీకు కేవలం చిన్న ట్రేడింగ్ కోసం, అంటే ₹1-2 ట్రేడింగ్ కోసం తీసుకునే స్టాక్స్ ఏనండి. ఇవి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకునే స్టాక్స్ అయితే కాదు. సో మీ ప్రైస్ దాటి ఏదన్నా ₹1 అట్లా కనపడంగానే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. రైట్ వెంకట్ గారు, ఈరోజు చాలామంది కాలర్స్కి చాలా మంచి ఆన్సర్ చేశారు. అండ్ ఎలా కొనుక్కోవాలి, ఏంటి, ఎక్కడ స్టాప్ చేయాలనే విషయాల్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. ఇది వాళ్ళ బిజినెస్ ప్రైమ్ టైం. రేపు బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.